మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. అందుకాయన లేదా అందుకు యేసయ్య ఇలా అంటున్నారు, అలాగైతే కైసరువి కైసరునుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, తమ దృష్టికి తామే నీతిమంతులము అని అనిపించుకునేవారు కొందరు ఉన్నారు. వారు ఎవరంటే, ఈ 20వ అధ్యాయంలోనే మనం 20వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకున్నటకు వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించున్నావు. నీవెవని యందు మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి వారి హృదయంలో ఉన్నటువంటి దుష్ట తలంపును ఆలోచన ఆయన గుర్తించి అంటారు, ఒక దేనారము నాకు చూపించండి అంటే ఇంచుమించుకు ఒక ₹10, దాన్ని నాకు చూపించండి అని ఆయన అడిగాడు. దీని మీద రూపమును పైవ్రాతయు ఎవరివి అని అడుగగా ఆయన అడుగుతున్నారు, ఈ కాయిన్ మీద ఉన్నటువంటి బొమ్మ, ఈ రాత, ఈ సంతకం ఎన్ని ఎవరివి అని అడుగుతున్నారు ఆయన. వారందరూ అంటారు, ఎవరు తమ దృష్టికి తాము నీతిమంతులు అనిపించుకుంటూ దేవుణ్ణి యేసయ్యని ఏదో ఒక దాంట్లో తప్పు పట్టాలి, ఆయన్ను అధికారులకు అప్పగించాలి, ఆయన్ని సిలువ వేయాలని, ఏదో ఒక దాని మీద ఆయన ఇరికించాలనేటువంటి ఆలోచన కలిగిన వారు అంటారు యేసయ్యతో, కైసరియే, ఇదిగో ఈ బొమ్మ కైసరిది, ఈ సంతకం కైసరిది, ఈ రాత కూడా కైసరిదే అని అంటే ఆయన అంటారు దానికి, అలాగైతే కైసరివి కైసరునికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అని వారితో చెప్పాను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనెరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి మౌనంగా ఉండిపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నేటి దినాన సెలవిస్తున్నారు, ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, ఇలా బ్రతకపోతే ఎలాగా, ఇలా జీవించకపోతే ఎలాగా, ఇలా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఇట్లాంటి మోసపు క్రియలు చేయాల్సి వస్తుంది, ఇట్లాంటి సాతాను మార్గంలో నడవాల్సి వస్తుంది, అన్ని చోట్ల అందరూ ఇలాగే ఉంటున్నారు అని అనుకుంటూ ఉంటే ప్రభు అంటున్నారు, వాని చెంతకు వాడిలాగా జీవిస్తే గనక, కైసరులాగా జీవించాలి అనుకుంటే గనక దేవుని ఎద్దుకు మీరు చేరలేరు. కాబట్టి కైసరుకు వదిలేసేయండి, వాటి ఎద్దుకు మీరు వెళ్ళొద్దు, దేవుని మాత్రం దేవునికి చెల్లించండి. కైసరుకు చెల్లించాల్సిన ఏంటి? పన్ను చెల్లించాలా? చెల్లించండి. డ్యూటీకి టైంకి వెళ్ళాలా? వెళ్ళండి. సెలవు ఒకరోజు వేస్తున్నారా? ఒకరోజు తీసుకోండి. ఆదివారం సెలవు ఇవ్వట్లేదా? అడిగి తీసుకోండి. దేవుని మందిరానికి ఆటంకం కలిగిస్తున్నారా? దేవుని మందిరానికి ఆటంకం కలిగించే కైసరు క్రియలు విడిచిపెట్టండి. కానీ దేవునివి దేవునికి చెల్లించండి. ఎందుకంటే కైసరు కట్టేవి, కైసరికి ఇచ్చేవి ఈ భూ సంబంధమైనవి. దాని ద్వారా మీరు ఏ లబ్ధి పొందుకోరు, పైగా మీరు నష్టపోతారు. కానీ దేవునివి దేవునికి చెల్లిస్తే ఇహమందును పరమందును మీరు 100 రెట్లు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవునివి దేవునికి చెల్లించండి అని యేసయ్య చెప్పిన మాటలో అర్థం ఏంటి అంటే, దేవుడు ధనాన్ని కోరుకుంటున్నాడా? దేవుడు బలిని కోరుకుంటున్నాడా? దేవుడు ఇంకేదైనా కోరుకుంటున్నాడా? దేవుడికి మన జీవితం ఏమన్నా బలిగా అప్పగించాలని కోరుకుంటున్నాడా? కాదే. కీర్తనల గ్రంథం మనం 51వ అధ్యాయం 16వ వచనం చూస్తే కీర్తనాకారుడు ఇలా అంటాడు, నీవు బలిని కోరుకునే దేవుడు కాదయ్యా, నువ్వు ఒకవేళ నిజంగానే బలిని కోరుకుంటే నేను అది అర్పించేవాడిని, కానీ నువ్వు వాటిని కోరుకోవట్లేదే. మరి ఏం కోరుకుంటున్నాడు ఆయన? బలిని కోరుకోవట్లేదు. మరి దేవునికి ఇవ్వండి అని ఆయన చెప్తున్నాడు. మరి ఏమి ఇవ్వాలి దేవునికి? మన ఇంటి బీరువాలో ఉన్నటువంటి కొత్త బట్టలు తీసుకెళ్ళి దేవునికి ఇద్దామా? లేదంటే షాపింగ్ మాల్కి వెళ్ళి విలువైన వస్త్రాలు కొని దేవుని సేవ చేస్తున్న వారి సేవకులకి ఇద్దామా? లేదంటే ఎప్పటి నుంచో దాచుకున్న కొత్త నోట్లు బాక్సులో పెట్టి బీరువా లాకర్లో పెట్టిన వాటిని తీసుకొచ్చి కానుక డబ్బాలు వేద్దామా? లేదంటే ఉద్యోగం వచ్చిన మొట్టమొదటి జీతం తీసుకొచ్చి ప్రథమ ఫలంగా దేవుని సన్నిధిలో కానుకిద్దామా? మరి ఏమిటి ఆయన కోరుకునేది? ఇవి కాదు కదా ఆయన కోరుకునేది. దేవునివి దేవునికి ఇవ్వండి అంటే దేవుని సృష్టిలో ఉన్నవి ఆయనకి ఇచ్చేది మనం ఏంటి? ఆయనయే. ఈ సృష్టి యావత్తు ఆయనదే. ఆయన నోటి మాట ద్వారా సృష్టించబడింది. ఆయన వాటిని ఆయనకి ఇచ్చేది ఏంటి? మనం
కానీ దేవునివి దేవునికి చెల్లించండి అని ఆయన కోరుకునే వాటిలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో సమూయేలు సౌలుతో ఒక మాట అంటాడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు ఈ బలులు ఆయన కోరుకోట్ల, దేవునిది దేవునికి అర్పించండి అంటే ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలని, ఆయన మాట మనం వినాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన చిత్తం. మరియు మనం మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన దహన బలులను పొట్టేళ్లను నరబలులను ఇవి కోరుకునే దేవుడు కాదు నా ప్రభు. ఆయనకు కావాల్సిందంటే, ఆయనలో ఉండి వచ్చింది ఏంటంటే, మొట్టమొదటికి ఇక్కడ మనం చూసినట్టయితే న్యాయంగా నడుచుకోవడం, కనికరంగా ఉండడం, ప్రేమించడం, దీన మనసు కలిగి ఉండడం, నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇది ఈ 4 విషయాలు స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. మనం న్యాయంగా, ఆయన నీతిగల న్యాయాధిపతి, ఆయన కనికరంగా కలవాడు, కనికర స్వరూపుడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ స్వరూపుడు, ఆయన దీన మనసు సాత్వికం కలిగిన వాడు. ఈ 4 క్రియలు మనం అనుసరించి జీవిస్తే అదే ఆయనకు మనం అర్పించేటువంటి కానుక. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునిది దేవునికి మనం చెల్లించాలి. ఆయన ఏమై ఉన్నాడో అట్టి విధంగా మనం జీవించినట్లయితే, న్యాయమును కనికరమును ప్రేమయు దీన మనసు కలిగి మనం జీవించినట్లయితే ఆయనకు మనమే గొప్ప కానుక. దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, అనేకులు ఆయన వైపు త్రిప్పబడతారు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.